ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ అండి. మోదీ గారు మనలాంటి హౌస్ వైఫ్ కోసం ప్రవేశపెట్టిన స్కీము. ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవచ్చండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి విశ్వకర్మ స్కీమ్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ అనమాట. ఇది దాదాపు చాలా రోజుల నుంచే ఉంది, బట్ ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలియదు ఇది స్కీమ్ ఉందని. సో తెలియని వాళ్ళ కోసమే తెలియజెప్పడానికని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక 1 మంత్ బ్యాకే తెలిసింది. అప్లై చేద్దాంలే అంటే ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది చూసారా, ఆ నెగ్లిజెన్స్తో చేయలేదన్నమాట. సో ఈ స్కీమ్ బెనిఫిట్స్ బాగున్నాయని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి, వేరే ఉద్దేశం లేదు. బెనిఫిట్స్ ఏంటి అంటారా? సో ఈ స్కీమ్ వచ్చేసి విశ్వకర్మ స్కీమ్ వచ్చేసి టైలరింగ్ ఉంటుంది కదా, మనము ఏమంటాము, దర్జీలు అంటాం కదా. విశ్వకర్మ స్కీమ్ వచ్చేసి అంటే మన కుల వృత్తులను ప్రోత్సహించడానికి మోదీ గారు చేపట్టిన స్కీమ్ అనమాట ఇది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ విశ్వకర్మ అండి, ఏమంటారు, ఐరన్ పని చేసుకునే వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, కుమ్మరోళ్ళు, దాదాపు మనకు అన్ని కులాల వారికి వారి కులాలను బట్టి ఈ స్కీమ్ ఉందండి. విశ్వకర్మ అంటే మామూలుగా మనం టైలరింగ్ ఉంటాం చూసిందా, దర్జీలు అంటాము. వాళ్ళ కులాలను విశ్వకర్మ అంటారు అనమాట. సో వాళ్ళ కులానికి వచ్చేసి అంటే మిషన్ కాబట్టి అన్ని కులాల వారు కుట్టుకోవచ్చు అండి. అంటే వాళ్ళే కుట్టుకోవాలని రూల్ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్, ఇప్పుడు దాదాపు లేడీస్ అందరూ ఇంట్లో ఊరికే కూర్చోవట్లేదండి, ఏదో ఒక పని చేస్తున్నారు కదా, టైలరింగే చేస్తున్నారు. సో కొంతమంది ఉంటారండి టైలర్ దగ్గరికి వెళ్ళి బుక్సులు కుట్టడము, కాజాలు కుట్టడం, అలాంటి వాళ్ళు పని కూడా చేస్తూ ఉంటారు కదా. ఏంటంటే వాళ్ళకు మిషన్ కొనుక్కునే కెపాసిటీ ఉండదు. సో వాళ్ళ స్తోమతకు తగ్గ బెనిఫిట్స్ లేకపోయేసరికి వాళ్ళు వాళ్ళ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పని చేయాల్సి వస్తుందన్నమాట. అలాంటి టెన్షన్స్ ఏం లేకుండా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమే ఈ విశ్వకర్మ అండి. ఈ విశ్వకర్మ స్కీమ్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఒక కోర్స్ ఉంటుందండి, 5 days కోర్స్ ఉంటుంది. ఆ 5 days మన 5 days కోర్స్కి వెళ్తే 5 daysలో వాళ్ళు చెప్తారు క్లాసెస్. ఆ చెప్పినందుకు 5 daysకి గాను మనకు డైలీ 500 రూపీస్ వేస్తారు మన అకౌంట్లో. కరెక్టే విన్నారు మీరు, 500 రూపీస్ అకౌంట్లో మనకి వేస్తారు. అలా వేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత 15,000 రూపాయలు ఇస్తారు మనకు. 15,000 అంటే ఎందుకు అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి కాదండి, మనం ఏదైతే మనం నేర్చుకున్నామో మనము ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి, అంటే మనం నేర్చుకున్న పనిని మనం సాధించుకోవడానికి, అంటే ఒక మిషన్ కొనుక్కొని మనం బతుకు తెరుగు నడిపించుకోవడానికి అని చెప్పేసి ఒక మిషన్ కొనుక్కోవడానికి 15,000 ఇస్తారు. సో ఆ 15,000 తీసుకొని మనం మిషన్ కొనుక్కోవచ్చు, మిషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే 1 lakh మన అకౌంట్లో వేస్తారంట, 1 లక్ష రూపాయలు వేస్తారు మన అకౌంట్లో. ఆ 1 లక్ష స్కీమ్ ఏంటి అంటే 1 lakh వేస్తే మనం 18 months లోపల వాళ్ళకు రిటర్న్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అంటే 18 నెలల్లో ఆ 1 lakh రూపీస్ ఏదైతే ఉందో మంత్లీ 5,000 చిల్లర్ను 5,000 సంథింగ్ 18 monthsలో వేయాలి. ఇవన్నీ మనం ఆ స్కీమ్ కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ లోన్ మళ్ళీ వాళ్ళే ఇస్తారటండి పిలిచేసి. నెక్స్ట్ లోన్ వచ్చేసి 2 lakhsకి ఇస్తారు. అంటే మన కెపాసిటీ ఇంకో 1 లక్షకు పెరిగిపోయింది, 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ 2 లక్షలు 30 నెలల్లో రిటర్న్ చేయాలి, 30 monthsలో రిటర్న్ చేయాలి. సో ఇదండి ఈ స్కీము. ఏంటంటే హౌస్ వైఫ్స్ కోసం అండి. నేను చెప్పేది ఏంటంటే విశ్వకర్మనే అవసరం లేదండి. మనం బతకడానికి ఏదో ఒక రూపాయో 2 రూపాయలు సంపాదించాలి అంటే ఏదో ఒక పని చేసి బతకాలండి. ఇవాళ రేపు ఒక్కరు చేస్తే తినే పొజిషన్లో మనం లేమండి. ఓపెన్ సీక్రెట్, ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితేనే 5,000 నోట్లే పోతాయండి. మీరు గమనించే ఉంటారు ఇప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, పిల్లల ఫీజెస్ ఎలా ఉన్నాయి. సో అంటే అందరు ఆడలు ఇలా ఆలోచించాలండి. ఎంతసేపు హస్బెండ్ సంపాదిస్తే మనం కూర్చొని తిందామా అనే కాన్సెప్ట్లో ఉండొద్దు లేడీస్. మనకంటూ ఒక స్టెబిలిటీ చూసుకోవాలి, మనకంటూ లోకజ్ఞానం పెంచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఎవరైనా సరే చదువు ఉన్నవారు, చదువు లేనివారు, మనకు ఏది తగ్గ వర్క్ అని అనుకుంటామో ఆ పనికి వెళ్ళిపోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చేసినందుకు దానికి క్వాలిఫైడ్ జాబ్ ఏంటో అది సెర్చ్ చేసుకోవాలి. మెయిన్ ఒక్కరు చేస్తే 4 తినే రోజులు పోయినాయండి. భార్య భర్త ఇద్దరు కష్టపడితేనే మనకు 5,000 నోట్లకు పోతాయి ఈ కాలంలో. సో మెయిన్ అదనమాట.
నేను చేసే వీడియో కూడా రీజన్ అదే అండి. ఎందుకంటే చాలామంది ఉన్నారండి నాకు ఈ ఏరియాలో. ఎందుకంటే ఇంట్లో మిషన్ ఉండదు, సో కొద్దో గొప్ప వచ్చు. ఆ వచ్చిన వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గరికి పోయి ఉక్సులు కాజలు కుట్టడము 10 రూపాయలకు 20 రూపాయలకు అట్లా చేస్తున్నారు. అలా అని కాకుండా మిషన్ వచ్చిన వాళ్ళు ఇలా మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఇట్లా ఫండ్స్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడితే ఎదుటి వాళ్ళకు తల వంచాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే మన కాళ్ళ మీద మనం ఎప్పుడు నిలబడతామో అప్పుడు ఆ లెవెలే వేరే ఉంటుందండి. ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ అంటే మీరు మళ్ళీ వేరే అనుకోవద్దండి. డిపెండింగ్ అంటే భార్య భర్తకు డిపెండింగ్స్ అనేవి ఏమి ఉండవు. కాకపోతే భర్తకు వేడి నీళ్ళకు చన్నీళ్ళకు తోడనమాట. సో అంటే మనం హైఫైగా ఉండాలి. హైఫై అంటే ఇవాళ రేపు మిడిల్ క్లాస్ మెంటాలిటీ హైఫై అంటూ ఏం లేదండి. కొంచెం కష్టపడితేనే ఓకే అన్నట్టుంటుంది. సో అందుకని ఈ స్కీమ్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో దీనికి జాయినింగ్ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను మీతో. ఏంటంటే ఈ స్కీమ్కి జాయినింగ్ ప్రాసెస్ ఏంటంటే రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకొకటి మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది చూసారా, మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి చూసిండ్రా, అది ఈ 3 తీసుకెళ్ళాలి. ఇందులో ఇంకొక చిక్కు వచ్చి పడింది. ఏంటి అంటే ఆధార్ కార్డ్ పైన మనము అప్పుడెప్పుడూ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆధార్ కార్డ్ పైన. సో అలాంటివి చెల్లవండి. అక్కడ తెలంగాణ అని కంపల్సరీ మెన్షన్ ఉండాలి ఆధార్ కార్డులో. తెలంగాణ అని మెన్షన్ ఉంటేనే ఈ ఆధార్ కార్డు వర్క్ అవుతుంది. ఏపీ అని ఉంటే మాత్రం వర్క్ అవ్వదు. ప్లస్ దీనికి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. సో మనకు ఓటీపీ వస్తుంది అనమాట. ఇదేంటంటే తమ్ము పెడితేనే ఎవరో మనందుకు వేరే వాళ్ళు వెళ్ళి అప్లై చేయడానికి లేదు, మనం వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి తమ్ము పెట్టాలి కంపల్సరీ ఇది అప్లై చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఆధార్ కార్డ్ పైన తెలంగాణ అని రాసి ఉండాలి. ఈ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వస్తుంది కాబట్టి. సో ఇది అండి ప్రాసెస్. ఆ 3 తీసుకెళ్తే అక్కడ మనకు మీ సేవలో ఉంటుందన్నమాట. ఇది విశ్వకర్మ స్కీమ్ అని చెప్పేసి మీ సేవలో ఎంటర్ చేస్తున్నారు. అయితే ఎలక్షన్స్ బిఫోర్ కూడా చేసుకున్నారు. అదేంటంటే స్టార్ట్ అయిపోయింది అది ఆల్రెడీ. వాళ్ళకి అమౌంట్ పడుతుంది, ప్లస్ ఈ సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే 15,000 సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారు, మళ్ళీ మనకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. సో షీఈ్ వెల్ ట్రైన్డ్ అని ఒక సర్టిఫికేట్ వస్తుంది, ప్లస్ ఆ 15,000 క్యాష్ వస్తుంది. మనకు లోన్ వస్తుంది, 1 lakh లోన్ వస్తుంది. అది మనం తిరిగి కరెక్ట్గా కడితే మళ్ళీ 2 lakhs లోన్కి మనం ఎలిజిబుల్ అనమాట. సో ఇదనమాట ఈ విశ్వకర్మ స్కీము. నేను అప్లై చేద్దామని నాకు తెలిసి 1 month అవుతుంది. ఎట్లా ఉంటుందంటే మన చేతిలో పనిగా చేసుకుందామని వదిలిపెట్టేశాను. సో వెళ్ళి ఒక ఫైన్ మార్నింగ్ వెళ్ళి అప్లై చేశాను. చూస్తే ఏంటంటే నా ఆధార్ కార్డ్కి ఫోన్ ఉంది, అంటే మొబైల్ లింకప్ ఉంది, కాకపోతే ఇది ఇన్వాలిడ్ అని చెప్పింది. ఎందుకు అంటే దీనిపైన ఏపీ అని ఉందన్నమాట, ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో అబ్బాయి చెప్పేశాడు, ఆంధ్రప్రదేశ్ ఉంది మేడం, ఇది చెల్లదు, మీరు తెలంగాణ చేసుకుంటేనే చెల్లుతుంది అని చెప్పారు. సో అందుకని ఇది మళ్ళీ మీ సేవా ఆఫీస్కి వెళ్దాము అనుకున్నాను. సో నాకు సాటర్డే సండేస్ కలిసి రాలేదు. ఇంట్లో మా బాబుకి చెప్తే బాబు చేశాడు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా మొబైల్లో అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్లో అప్డేట్ చేసుకున్నాక మీకు 1 week or 10 daysకి కార్డు వచ్చేస్తుంది. మనం బయటకు వెళ్ళి ఇలా తీసుకోవచ్చు. కార్డు తీసుకున్న తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి, మనం అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మన రేషన్ కార్డులో ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లై చేసుకున్నాను, మా ఆయన ఆధార్ కార్డ్ నెంబరు, నా 2 బాబులు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్లు కూడా కంపల్సరీ కావాలి అక్కడ. సో వాళ్ళందరూ ఆధార్ కార్డ్ నెంబర్లు పెట్టేసి ఈ ఫామ్ ఓపెనింగ్ అవుతుందన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఇది మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది మనం ఇక్కడ మొబైల్ నెంబర్ లింకప్ ఉంది కదా ఆధార్ కార్డ్కి, మన మొబైల్ నెంబర్కి మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. సో ఇలా పిఎం విశ్వకర్మ ఫామ్ అని ఇలా వస్తుందన్నమాట మనకు అవుట్పుట్. అంటే మన మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మున్సిపల్ వాళ్ళు మనకు కాల్ చేసి చెప్తారనమాట, ఏంటి ట్రైనింగ్ ఎక్కడ ఉంది, ఎన్ని రోజులు ట్రైనింగ్, ఇవన్నీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట ఫోన్ చేసి. ప్రస్తుతానికైతే ఫామ్స్ ఫిల్ చేస్తున్నారు అంతే తప్ప మనకు 2nd classes ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, మా చెల్లె చెప్పింది. సో ఎవరైతే ఎలక్షన్స్కి బిఫోర్ అప్లై చేసుకుని ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి మట్టుకు అమౌంట్ పడింది, ప్లస్ క్లాసెస్ కూడా అయిపోయినాయంట.
సో మనకు టైం వస్తుంది కదా, ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. బట్ మీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు మట్టుకు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది నా ఉద్దేశం అనమాట. సో ఇలా క్యాస్ట్ వైజ్, మన క్యాస్ట్, మన ఆధారు, మన రేషను, ఇవన్నీ ఇదిగోండి మా ఇంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇదండి ప్రాసెస్. నాకు ఈ ప్రాసెస్ అంతా ఏం తెలియదండి, తెలియక నాకు 1 month టైం పట్టింది. సో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఏదైనా కానివ్వండి, ఒకటి మనకు తెలిసింది చెప్పడం ఓ పద్ధతి అండి. అంటే ఇందులో చెడిపోవడానికి ఏం లేదు. ఏంటి అంటే మనం ఇంట్లోండి ₹1 కష్టపడితే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఊరికే కూర్చొని తిని పడుకుంటే డబ్బులు ఊరికే రావు కదా. కొద్దో గొప్ప మనం కూడా అబ్బా ఓకే, మన మనసు మనకు సాటిస్ఫై కావాలండి. ఎదుటోళ్ళు మనకు సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు, మనకు మనం సాటిస్ఫై అవ్వాలి. ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మనం కూడా ₹1 సంపాదించుతున్నాము అంటే అది చాలా గ్రేట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి మన హస్బెండ్ అడగకుండా మనం అంటూ ₹1 వాళ్ళకి పెట్టినాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ అండి, ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. మా అమ్మ బీడీలు చేసేది కొరట్లలో. మా అమ్మ కొరట్లలో బీడీలు చేసేదండి. బీడీలు నేను ఎప్పుడు చిన్నతనం అననండి. ఎందుకంటే ఒక పని చిన్నతనం కాదండి. ఎందుకంటే ఏ పనైనా గర్వంగా చెప్పుకోవాలి మనం చేసే పని. అది నిజాయితీగా చేసేది ఉంటే సిగ్గుపడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ బీడీలు చేసేది, తను చాలా బీడీలు చేసేది. సో తన కాళ్ళ మీద తను అసలు ఎంత చేసేదంటే రోజుకు 1000-2000 అలా కూడా చేసేది అమ్మ బీడీలు చేసిన టైం. అప్పుడు మా అమ్మకి పెన్షన్ కట్ అయ్యేది, పిఎఫ్ అని. నా పెళ్ళి టైంలో మా అమ్మ రిటైర్మెంట్ అని ఉంటుంది కదా, పిఎఫ్ ఫండ్ వచ్చిందనమాట. పిఎఫ్ ఫండ్ వస్తే తను ఏం చేసింది తెలుసా అండి, ఆ కాలంలో నాకు కిలో వెండి కొనిచ్చింది అమ్మ. అంటే తన డబ్బులతో నేను కొంటున్నా అని చెప్పేసి కిలో వెండి కొనింది అమ్మ నాకు. కిలో వెండి కొని, ఆ కిలో వెండితోని నాకు మంగళహారతి ఇచ్చింది నా పెళ్ళిలో. అసలు అప్పుడు అది గ్రేట్ అండి. కిలో వెండితోని ఇప్పటికీ ఉంది నా దగ్గర మంగళహారతి. ఇప్పుడు ఓపెన్ చేయను నేను, ఎందుకంటే అమ్మిచ్చిన జ్ఞాపకం కదా, అలా జ్ఞాపకంగానే ఉంచుకున్నాను దాన్ని నేను. సో కిలో వెండి అప్పుడు వచ్చింది తను చేసిన పనికి. నియర్ అబౌట్ 1996లో ఆ టైంలో నాకు కిలో వెండి ఇచ్చింది అమ్మ, ఓన్లీ మంగళహారతి రూపంలో. అందులో 9 ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో ఏదైనా చూస్తే అబ్బా బీడీలా అంటాం, ఆ బీడీలతోనే అన్ని డబ్బులు వచ్చినాయి తనకి. సో మనం ఏ పని అయినా కానీ హ్యాపీగా చేయాలండి. ఇది కూడా ఈ టైలరింగ్ వృత్తి అయినా కానీ ఆ కులం వాళ్ళే చేయాలి అని ఏం లేదండి. ఇంట్లో ఉండి ఎవరైనా చేసుకోవచ్చు హాయిగా. ఇవాళ రేపు ఒక బ్లౌజ్ కుట్టడానికి ఇస్తే ఎంత రేటు ఉందో తెలుసా అండి. అదే మన ఇంట్లో మనం ఆడుతూ పాడుతూ బయటలో కుట్టకుండా మనం కుట్టుకున్నా కానీ ఆ డబ్బులు సేవ్ అయినట్టే కదా ఆటోమేటికల్లీ. మీరు వేరే బయట కుట్టకండి, మీరు కుట్టుకున్నా కానీ మీరు మనీ సేవ్ చేసుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే తప్పుతుంది కదా, ఆ విధంగా కూడా మనీ పొదుపు చేసుకోవచ్చు. అయ్యో బయటలో కుట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే మీ పాపకు, మీకు, మీ మమ్మీకు, మీ అత్తమ్మకు, మీ ఫ్రెండ్స్కో అలా కుట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పండి. సో ఎవరైనా ఉంటే మట్టుకు ఈ వీడియో చూసి ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. మెయిన్ మీ ఆధార్ కార్డ్ ఫస్ట్ చెక్ చేసుకోండి, దానిపైన ఏపీ అని ఉందా, టీఎస్ అని ఉందా, అదొకటి, ప్లస్ మొబైల్ లింకప్ ఉందా. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 2 చూసుకొని మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరైతే వర్క్ మీద డెడికేషన్ ఉంటుందో, కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాళ్ళ కోసమే అండి. జస్ట్ నాకు తెలుసు, అంటే ఒక ఫ్యామిలీ గిటన్ కావడం ఎంత కష్టమో తెలుసా అండి. ఆ కష్టాన్ని మనం కూడా కొంచెం మన భుజాల పైన వేసుకొని మోయడం అంతే. సో ఈ విధంగా కూడా మనము మన ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ని మీరందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, నేను అందరినీ చేసుకోమని చెప్పట్లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అంటే దీంట్లో పెద్ద టైం బీయింగ్ కూడా ఏం లేదు, ఒక 1 hour క్లాస్ ఉంటుంది, అది ఓన్లీ ఫర్ 5 days అనమాట. సో పెంచుకుంటే మనం క్లాసెస్ కూడా పెంచుకోవచ్చు, 15 days కూడా పెంచుకోవచ్చు. 1 week ఉంటుంది, 15 days ఉంటుంది, యాజ్ యూ విష్. మీ కోరిక మేరకే క్లాసెస్ ఉంటాయి అన్నమాట. మెయిన్ ఉండేది మాత్రం 5 daysకే. సో ఇదండి, నేను చాలామందికి నోరుతో చెప్తున్నాను, వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇలా వీడియో రూపకంగా చేస్తే కొంచెం అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.